మనం ఒక స్పోర్ట్స్ బండిలో చూస్తే ఒక స్పోర్ట్స్ వెహికల్ మీకు చూస్తారు కదా ఎట్లా కనబడుతుంది ఇప్పుడు ఒక స్పోర్ట్స్ వెహికల్ కనబడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ పాపం వస్తున్నాడు. ఓకే, మనకు కూడా కొంచెం కంటెంట్ దొరుకుతుంది కదా. చూసారు కదా ఎట్లా వస్తుంది సౌండ్. అపరిచితుడు సినిమాలో రామం నుంచి అపరిచితుల్లో మారినట్టు ఉంటుంది అనమాట. సో R15కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద ఒక్క లైక్ కొట్టి కింద కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి 7500 RPM దాటిందా? కానీ ఎప్పుడైనా కూడా R15 ఎక్కామంటే అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ బండికి లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను మన R15 అయితే తీస్తున్నా. సో టైం వచ్చేసి 6:09 అయితే అయ్యింది మార్నింగ్. చాలా డేస్ అయిపోయింది అనమాట నేను R15 తీసి నేను డ్రైవ్ చేసి కూడా. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అట్లా అవుతుంది. అంటే వ్లాగింగ్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ 1 month 2 months అయిపోతుంది వీడియో అప్లోడ్ చేసినాడు R15 మీద. పెట్రోల్ కూడా లేదు బండిలో. ఫస్ట్ వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని దాని తర్వాత మనం మళ్ళీ సిటీలో కొంచెం సేపు నడుపుతా బండి. ఇంకోటి ఏంటంటే ఇది సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. ఆల్మోస్ట్ 9 months అట్లా అయిపోతుంది సర్వీసింగ్ ఇచ్చి. జస్ట్ ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేయించిన అంతే నేను. మిగతా మొత్తం అంతా అట్లానే ఉంది. అంటే బేసిక్ సర్వీస్ అయితే లేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఒకటే చేంజ్ ఉంది. ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సర్వీస్లో చేంజ్ చేయించాలి. మనకి పెట్రోల్ అయితే మొత్తం కొట్టుకుంటుంది, అస్సలు లేదు పెట్రోల్. జస్ట్ కొంచెం సేపు అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అమీర్పేటలో ఎక్కడన్నా పెట్రోల్ అయితే ఫుల్ చేసేసుకొని, అంటే ఒక 200 అట్లా పెట్రోల్ కొట్టించి ఒక 2 liters. కానీ ఎప్పుడైనా కూడా R15 ఎక్కామంటే అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఈ సిట్టింగ్ పొజిషన్ కానీ ఇదంతా కూడా. లైట్ కూడా చూడండి, లైట్ త్రో కూడా చాలా బాగుంది. ఇది నార్మల్, ఇప్పుడు హై బీమ్ వేస్తా చూసారా. దీని లైటింగ్ కూడా మనకి V షేప్ వస్తుంది, ఇట్లా యూనిక్గా ఉంటుంది దీని లైటింగ్ కూడా. సో మన పాత వీడియోలు అయితే చూస్తున్నారు కదా, అంటే ర్యాపిడో అర్నింగ్స్ కానీ, లేదంటే నేను మళ్ళీ మన యాక్టివా 3G మైలేజ్ టెస్ట్ అయితే చేసా. దాని తర్వాత యాక్టివ్ 125 మళ్ళీ మైలేజ్ టెస్ట్ చేసా. నాకు ఇప్పటికీ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది నాకు. యాక్టివా 3G అయినా కానీ యాక్టివ్ 125 కూడా. మీకు ఈ వ్లాగ్ తర్వాత నాకు తెలిసి మీకు వచ్చేది యాక్టివా 6G రివ్యూ అయితే ఇస్తున్నాను నేను. ఆల్రెడీ వీడియో అయిపోయింది, కాకపోతే ఎడిటింగ్ వర్క్ కొంచెం ఉంది. ఎడిటింగ్ వర్క్ అయిపోతే మీకు అప్లోడ్ అయితే వస్తుంది వీడియో. అది మా ఫ్రెండ్ది అనమాట, యాక్టివా 6G. రీసెంట్గానే తీసుకుండు. బండి అయితే బాగుంది, మీరు మొత్తం అందులో చూడండి మొత్తం అంతా కూడా. ఇంకా సో R15కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద ఒక్క లైక్ కొట్టి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది కొని కూడా నేను ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 4 years అయిపోయింది. 4 yearsలో నేను తిరిగింది ఉత్తి 21,874 kilometers మాత్రమే తిరిగాను. అంటే ఎంత తక్కువ తిరుగుతానో అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ మీకు తెలుసు, మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఓన్లీ జస్ట్ నేను సిటీ డ్రైవ్ లేదంటే ఎప్పుడన్నా విలేజ్కి వెళ్ళేటప్పుడు తీస్తాను తప్ప మ్యాక్సిమం ఇంకా వేరే వాటి కోసం అయితే తీయను అసలు. డైరెక్ట్ నేను సోమాజీ కూడా వెళ్ళి హెచ్పిలో పేమెంట్ అయితే చేసేస్తా. వీడియోస్ అయితే మనవి పెడుతున్నా, కాకపోతే అది అంత రీచ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మన వీడియోస్కి. చూసి కింద లైక్ ఒకటి చేయండి, లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. అది ఏంటంటే బూస్ట్ అవుతుంది అనమాట మన వీడియోస్ వేరే వాళ్ళకి కూడా వెళ్తాకి.
కానీ ఈ వెహికల్ మీద ఏంటంటే మనం 90 కొట్టినా కూడా ఏదో మనం చిన్న బండి మీద ఒక 40-45 వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీని బ్రేకింగ్ కానీ అవన్నీ అంత నీట్గా ఉంటుందన్నమాట బండి. ఆ డిజైనింగ్ పరంగా ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం బెస్ట్, అంటే స్పోర్ట్స్ కేటగిరీలో తక్కువ కేటగిరీలో అంటే చిన్న ఇంజన్లో మాత్రం దీన్ని కొట్టే బండి అయితే లేదు R15ని. ఎందుకంటే దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ బండికి లేదు పక్కా అదైతే. అంటే దీని లుక్స్ కానీ, దీని ఇంజన్ కానీ, దీని ఇంజన్ లోపల ఉండే VVA టెక్నాలజీ కానీ, దీని బ్రేకింగ్ కానీ, రిలయబిలిటీ కానీ అన్నీ కూడా ది బెస్ట్ లెవెల్ ఉంటాయి ఇందులో. అంటే ఆ ప్రైజింగ్లో చాలామంది అనుకుంటారు 155cc 2,30,000 దాకా పేమెంట్ చేయాలా, 2,30,000కి మాకు 160cc 180cc, కొన్ని వెహికల్స్ అయితే 220cc 250cc కూడా వస్తుంది కదా అని అనుకుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే నీకు ఏదన్నా కూడా ఒక ప్రోడక్ట్, ఇప్పుడు ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్కి ఆండ్రాయిడ్కి కంపేర్ చేసుకోండి ఒకసారి. దానికి వచ్చే మెగాపిక్సెల్ వేరు, దీనికి వచ్చే మెగాపిక్సెల్ వేరు. కాకపోతే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో చూస్తే 100 MP 108 MP, కాకపోతే యాపిల్ 32 64 ఇవే లాస్ట్, 32 MP లాస్ట్. కాకపోతే దాని పిక్చర్ క్వాలిటీ దీని పిక్చర్ క్వాలిటీ చాలా తేడా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంజన్ 220cc అయినా కూడా ఈ బండి ఈజీగా మీరు అనుకునే 220cc ఇలా కొడుతుంది అన్నమాట, టాప్ ఎండ్లో కానీ దేంట్లోనే కానీ. ఎందుకంటే ఇది మైలేజ్ పరంగా తోపు ఉంటుంది, ఇంజన్ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది, టాప్ స్పీడ్ ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే 155cc మీకు 147 150 ఈజీగా వెళ్తుంది. ఒకటే స్ట్రైట్ లైన్ నుండి క్రూజ్ చేస్తే మాత్రం ఈజీగా వెళ్తుంది. బ్రేకింగ్ అంటే మీరు అనుకునే ఆ 220cc అంటే ఇప్పుడంటే డ్యూయల్ ఛానల్ ABSలు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు డ్యూయల్ ఛానల్ ABSలు అయితే లేవు, ఒక 3-4 years బ్యాక్. అంటే ఆ సెగ్మెంట్లో బ్యాక్ సైడ్ డిస్క్ ఇస్తుండే. కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS ఏంటంటే ఇందులో బేస్ మోడల్ నుంచి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. మీరు అనుకునే ఆ 220cc లేదంటే 180cc 200cc అవన్నీ కూడా బేస్ వేరియంట్ వేరేలా ఉంటుంది, సెకండ్ వేరియంట్ వేరేలా ఉంటుంది. దీంట్లో బేస్ అయినా సెకండ్ అయినా కూడా ఓన్లీ బేస్లో మనకు చేంజ్ వచ్చేది సింగిల్ సీట్ ఉంటుంది. టాప్ ఎండ్లో అంటే R15S ఏంటంటే సింగిల్ సీట్ ఉంటుంది మొత్తం. R15 V3 లేదా V4M ఇవన్నీ కూడా డ్యూయల్ సైడ్ స్ప్లిట్ సీట్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు చేంజెస్ ఉంటాయి. సో నాకు రైట్ సైడ్లో HP ఉంది. సో డైరెక్ట్ నేను HP పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయి ఒక 200 అయితే పెట్రోల్ అయితే ఫుల్ చేసేసుకుంటా. చెప్పాలంటే దీంట్లో ఉన్న టెక్నాలజీ VVA ఏ బండిలో ఉండదు. ఎందుకంటే 4 valve అంటే 2 valve ఇంటేక్ 2 valve అవుట్టేక్. దీనికి ఉన్న స్పెషాలిటీ అంటే మాత్రం అదే. ఎందుకంటే మీరు ఏ గేర్లో నడిపినా కూడా ఒకటే ఫీల్డ్లో ఉంటుంది వెహికల్. ఒక్కసారి 7,500 RPM దాటిందా, అపరిచితుడు సినిమాలో రామం నుంచి అపరిచితుల్లా మారినట్టు ఉంటుంది అనమాట. అంటే 3000cc వరకు ఒక స్ప్లెండర్ ఆ పవర్ సెగ్మెంట్లో ఉంటుంది. 5,000-6,000 వరకు ఒక 125-150 అంటే పల్సర్ ఆ లెవెల్లో ఉంటుంది. ఇంకా 7,000 దాటిందంటే ఇంకా దీని అగ్రెసివ్నెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేనైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నా. నేనైతే ఫస్ట్ మీకు చూపిస్తా. నేను ఎప్పుడైనా కూడా ఇది ప్రమోషన్ కాదు, హెచ్పిపే చేస్తాను నేను. ఎందుకంటే మనకి హెచ్పిపిలో చేస్తే కాయిన్స్ అనేవి వస్తాయి. నేను అందుకే మెయిన్ మ్యాండేటరీగా కాయిన్స్ కోసమే నేను హెచ్పిపే అయితే చేస్తాను. అదే పెట్టేసుకున్నాం అనుకో, నాకు ఆల్రెడీ ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసా కొన్ని కాయిన్స్ అనేటివి. ఇందులో మనం ఎంత అమౌంట్ అంటే పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటున్నామో అది మనం రీఛార్జ్ అంటే ఫస్ట్ మనం వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి అమౌంట్ అనేది. అది హెచ్పిపేలో. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది 222. అంటే ఇప్పుడు నేను కొట్టించేది 221 రూపీస్ కొట్టిస్తాను పెట్రోల్ అయితే. 221 కొట్టించిన అంటే నాకు ఎంత లేదన్నా కొంచెం కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి నేను మళ్ళీ అవి రెడీమ్ చేసుకొని అమౌంట్ కింద కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు కావాలంటే. సో నేనైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు 221 నార్మల్ హెచ్పిపే చేస్తా. ఇక్కడ మనకి స్కానర్ కూడా అక్కడ సైడ్ ఉంటుంది అన్నమాట హెచ్పిపేకి.
పేమెంట్ కూడా అయిపోయింది ఇప్పుడే. 221 రూపీస్ అయితే పెట్రోల్ అయితే కొట్టించా. ఈరోజు రేట్ వచ్చేసి 107 పాయింట్ పవర్. పవర్ ఎక్కువ ఉంది కదా, నేను 105 అనుకున్నా. పవర్ 115 ఉంది. పవర్ కొట్టించవచ్చు, కాకపోతే నార్మల్ పెట్రోల్ కూడా బాగానే ఉంటుంది. పవర్ ఏంటంటే కొంచెం ఇంజన్ స్మూత్గా ఉంటుంది. మైలేజ్ అయితే కొంచెం తగ్గుతుంది పవర్లో, ఏ వెహికల్ అయినా కూడా. ఎందుకంటే కంబషన్ అంటే మనకి పెట్రోల్ అనేది నీట్గా కాలి ఎగ్జాక్ట్గా మనకి ఎంత పవర్ అయితే రావాలో బండి అంత పవర్ వస్తుంది అనమాట. ప్యూర్ అనమాట. ఇంకా నార్మల్ పెట్రోల్తో పోలిస్తే పవర్ పెట్రోల్ ప్యూర్గా ఉంటుంది కొంచెం. అది అంటే ఇప్పుడు 150cc కేటగిరీ అయినా కూడా అంత పీక్ లెవెల్ ఉంటుంది కాబట్టి అంత ప్రైజింగ్ ఉంటుంది వెహికల్కి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదన్నా కూడా అంత జల్దీ పాడవవు. నేను చెప్పానంటే ఏ స్పేర్ పార్ట్స్ అన్నా కూడా. నేను ఇప్పుడు వచ్చి చైన్ స్పాకెట్ చేంజ్ చేయలేదు. ఒకసారి చేంజ్ చేస్తా చైన్ స్పాకెట్ అనేది, అంటే 21,000కి. ఇంకోటి ఏంటంటే సో నేనైతే దీంట్లో ఓన్లీ 21,000 వరకు నాకు చైన్ స్పాకెట్ కూడా ఎలాంటి ఇష్యూ రాలేదు. అప్పుడు కూడా ఎందుకు వచ్చిందంటే ఇది మనకి వేరే వెహికల్స్ లాగా చైన్ అనేది లోపల కవర్ అయి ఉండదు. ఇప్పుడు నార్మల్ మన MT కానీ R15 కానీ డ్యూక్ కానీ ఏ వెహికల్ అన్నా కూడా మ్యాక్సిమం అంటే ఇప్పుడు 125cc కూడా ఎక్స్ట్రీమ్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చైనే ఉంటుంది, దానికి ఏం కవర్ ఏమి ఉండదు కాబట్టి తొందరగా ఖరాబ్ అవుతాయి. కానీ నాకైతే మాత్రం ఆ ప్రైసింగ్ పెట్టాలంటే కొంచెం కష్టమే. కాకపోతే పెడితే దీంట్లో ఉన్న కిక్ అనేది తెలుస్తుంది మనకి R15లో ఉన్నది. అంటే నేను అసలు ఫస్ట్ డామినర్ మీద అనుకున్నా, అంటే డామినర్ తీసుకుంటే నాకు ఎప్పుడైనా లాంగ్ వెళ్తాక కానీ కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. కానీ చూద్దాం, అన్నీ మంచిగా ఉంటే తీసుకుంటాం మళ్ళీ వేరే వెహికల్. ఎందుకంటే దీని ఈఎంఐ మొత్తం అయిపోయింది. నాకు ఇప్పుడు ఉన్నది ఒక ఈఎంఐ, అది కూడా ఐఫోన్ ఈఎంఐ ఒకటే ఉంది. మిగతా ఈఎంఐలు ఏం లేవు. నాకు ట్రై చేస్తా ఇయర్లో ఏదన్నా ఒక అడ్వెంచర్ వెహికల్ కానీ లేదంటే వేరేది ఏమన్నా తీసుకుంటే కలిసి ట్రై చేస్తా. కానీ ఎవరికి చెప్పా, సడన్గా తీసుకుంటా అవి ఏది తీసుకున్నా కూడా ఇప్పటి నుంచి. ఎందుకంటే అందరికీ చెప్పినామంటే అవి అవ్వవు, 100లో 90% అవ్వవు. కాబట్టి సడన్గా వెళ్ళి సడన్గా తీసుకొని సడన్గా చూపిస్తేనే బెటర్. సో చాలా డేస్ అయితే అయిపోయింది కదా దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విని మన ఛానల్లో. ఇప్పుడైతే కొంచెం ఎగ్జాస్ట్ సౌండ్ అయితే అంటే కొంచెం రేస్ అయితే వెళ్తా, కొంచెం స్పీడ్గా అయితే వెళ్తా. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే R15కి స్టాక్ ఎగ్జాస్ట్ అనేది తీసేసి ఆక్రోపావిక్ కానీ ఇట్లాంటివి పెట్టిస్తారు. అది అస్సలు ఎందుకు పెట్టిస్తారో అర్థం కాదు. అంటే నన్ను అడిగితే స్టాక్ ఎగ్జాస్ట్ తోపంగా అంటే ఆ సౌండ్ కానీ ఆ బీటింగ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. కానీ కొన్ని వెహికల్స్ ఉంటాయి అంటే కొంతమంది చేంజ్ చేస్తారు, అది ఎంత దరిద్రంగా ఉంటుందంటే అసలు R15 అంటే ఒక స్పోర్ట్స్ బండ్లో రాదు ఆ సౌండ్ కూడా. ఏదో చిన్న సీసీ బండ్లకి చేంజ్ చేసుకుంటారు నిజంగా. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే మీకు ఎయిర్ కంబషన్ కూడా మంచిగా అయ్యి ఇంజన్ ఇంకా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కరెక్టే. కాకపోతే ఎగ్జాస్ట్ వల్ల ఇంజన్ ఇంకా దరిద్రం అయిపోతుంది. ఆ బండి అపియరెన్స్ అంటే ఎవరైనా చూసినా కూడా ఏదో చెప్రీ వెహికల్లా చూస్తారు ఇంకా R15 కూడా. కాబట్టి ఎవరైనా చేంజ్ చేసే ముందు ఒకసారి స్టాక్ ఎగ్జాస్ట్ వినండి ఎలా ఉంటుందో. కావాలంటే స్టాక్ ఎగ్జాస్ట్ ఎట్లా అంత బాగుంటుందంటే చూడండి ఎంత స్మూత్ ఉంది బండి. ఏదో అంటే ఒక 155cc సౌండ్లో రాదు ఇది. ఆ పవర్ కానీ కంట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట దీంట్లో. చూసారు కదా ఎట్లా వస్తుంది సౌండ్. హిమాలయన్ ఈ వెహికల్ కూడా బాగానే ఉంటుంది. అంటే కొంచెం నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో కొంచెం నచ్చేది హిమాలయన్. ఎందుకంటే కొంచెం దాని ఇంజన్ ఎయిర్ కూల్డ్ కాకుండా ఆయిల్ కూల్డ్ కాకుండా లిక్విడ్ కూల్డ్ వచ్చింది.
కానీ దీన్ని నడుపుతున్నప్పుడే దీని ఎగ్జాస్ట్ సౌండ్ బాగుంటుంది. నార్మల్ ఐడిల్ అంటే న్యూట్రల్లో పెట్టి రేస్ ఇచ్చేదానికంటే కూడా గేర్ టు గేర్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తుంటే వేరే లెవెల్ మజా వస్తుంది మనకి. బా అంటే నాకే చాలా కొత్త అంటే చాలా వెరైటీ అనిపిస్తుంది అనమాట. ఎన్నో రోజుల తర్వాత ఇట్లా స్పీడ్ వెళ్తున్నాను నేను. అంత స్పీడ్ అయితే కొట్టాను, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ మొత్తం చాలా పాతగా అయిపోయింది అనమాట ఇంజిన్ ఆయిల్ అనేది. అందుకనే కొంచెం స్లోగానే వెళ్తా. నేను సర్వీసింగ్ ఇవ్వాలి దీన్ని మార్చిలో కానీ ఏప్రిల్ ఈ మంత్లో ఇచ్చేస్తా. అంటే ఒకసారి అయితే ఆయిల్ చేంజ్ అయితే చేయించేస్తా. ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించేసి నా దగ్గర ఆయిల్ ఫిల్టర్ కూడా రెడీగానే ఉంది. జస్ట్ ఒక్క ఆయిల్ చేంజ్ ఒక్కసారి చేపిస్తే ఇంకా నుంచి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చెప్పాను ముందే వాళ్ళకి. ఇంకా నేను యమహా దగ్గర ఇవ్వద్దును అని అనుకుంటున్నా. అంటే యమహా బాగానే ఉంది, కాకపోతే వేరే దగ్గర అంటే డైనమిక్ రైడర్స్ దగ్గర కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర ఇచ్చి వేస్ట్ అయిపోయింది వెహికల్. అది నేను పేరు నిజంగా నాకు గుర్తురాట్లేదు. బైకర్ ఇది ఉంటుంది పేరు, అది ప్రతాప్ నగర్ సైడ్ ఇక్కడ ఇచ్చిన ప్రగతి నగర్ సైడ్. అస్సలు వేస్ట్ అంటే వేస్ట్. నాకు అన్నీ బాగానే నచ్చినాయి, కాకపోతే ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది, అది అస్సలు నచ్చలే. ఇంకా కాబట్టి అంత గో బైక్ అయితే నాకు అంత నచ్చలేదు సర్వీస్. అంటే నా పర్సనల్గా నాకు నచ్చలేదు, వేరే వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, నాకైతే నచ్చలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈసారి ఇస్తే ఎరాక్స్, ఇంకా దీన్ని ఒకవేళ ఇస్తే కనుక R15 ఇంకా ఎరాక్స్ ఒకటేసారి ఇచ్చేస్తాము డైనమిక్ రైడర్స్లో. ఎంత అవుతుందో చూద్దాం అక్కడ మనం. ఎందుకంటే ఈసారి డైనమిక్లో ఇస్తే కొంచెం వాళ్ళు ప్రీమియం వెహికల్సే చేస్తారు కాబట్టి మన వెహికల్ ఇంకా ప్రీమియంగా చేస్తారేమో అని చెప్పి. అంతే అమౌంట్ అయితే ఫిక్స్ అయిపోవాలి, ఒక 5,000 దాకా అవుతుంది అని మాత్రం బిల్ అయితే మనం వేసుకోవాలి. ఒక 5K దాకా అవుతుంది అని చెప్పి దానికి మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే మనం బేసిక్ నుంచి కొంచెం ప్రీమియంకి వెళ్ళినప్పుడు అమౌంట్ కూడా ప్రీమియం లెవెల్లోనే ఖర్చు అవుతుంది ఏదన్నా కూడా. అంటే మ్యాక్సిమం ఒక 5K అవుతుంది. ఇంక మీరు లాస్ట్ వీడియోలు చూసి ఉంటే నా యాక్టివాకే 5K అయ్యింది. ఇంకా R15కి 5K అంటే రీజనబుల్ ప్రైసింగ్. అది 5K కాకపోతే 7K అయినా కూడా కొంచెం రీజనబుల్ ప్రైసింగ్. కాకపోతే చూద్దాం ఎంత అవుతుందో. మనం ఇప్పుడు 5K అనుకుంటాం, అది 6K అవ్వచ్చు, లేదంటే 4Kనే అవ్వచ్చు. కాకపోతే వాళ్ళ ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. టైము ఎగ్జాక్ట్గా 6:31 అవుతుంది. పక్కన కార్లో చూసా, ఇప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ పొద్దున 6:31కి. వామ్మో, ఇంత ట్రాఫిక్ ఏందయ్యా బాబు పొద్దున్న, అది కూడా. కానీ ఇంత ట్రాఫిక్లో బండి నడపాలన్నా కూడా అంటే మనం పొద్దున్న వచ్చేదే కొంచెం పీస్ఫుల్గా కొంచెం లాంగ్ కొడదాము అని చెప్పి. ఇప్పుడే చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఏదో మిడ్ నైట్ కూడా కాదు, ఈవినింగ్ పీక్ ట్రాఫిక్ ఉంటుంది చూడండి, 6:37 ఆ టైం. అట్లా ఉంది ట్రాఫిక్. వామ్మో, సో మీకేమైనా R15 మీద కానీ యాక్టివా మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే 101% మీకు రిప్లై ఇస్తా. ఎందుకంటే నేను ఇంతకుముందు మన వెహికల్స్కి యాక్టివ్ 125 నేను మైలేజ్ చేయడం కూడా అదే రీజన్. నాకు ఒక పర్సన్ అయితే కామెంట్ పెట్టాడు, ఏమనంటే బ్రో సేమ్ అదే వెహికల్, అంటే నేను ఇంతకుముందు చేసా 1 year బ్యాక్ 1.5 year బ్యాక్, సేమ్ అదే వెహికల్ తోటి ఇప్పుడు ఎంత ఇస్తుందో మైలేజ్ చెక్ చేయన్నారు. నేను చెక్ చేస్తే 83 వచ్చింది. అది దానికి దండం పెట్టాలి నిజంగా, అది నాకే ఫేక్లా అనిపించింది. కాకపోతే నేను ఒకసారి అయితే చేస్తాను. అంటే దాని అర్థం నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తున్నాను అర్థం. ఇంకా అట్లా అర్థం చేసుకోండి. అంటే మీరు అడిగారు కాబట్టి నేను చేసిన, లేదంటే నాకు అది చేసే ఉద్దేశం కూడా నాకు అసలు థాట్ కూడా లేకుండా అసలు మళ్ళీ ఒకసారి యాక్టివా మైలేజ్ చేద్దాం అంటే 125ది. నాకు ఆ కామెంట్ చూసిన తర్వాత అనిపించింది, అరే అవును 1,50,000కి ఒకసారి చేసాం మనం మన యాక్టివా 3G మీద. 1,80,000 కూడా ఒకసారి చేస్తే అసలు ఎంత వస్తుంది 11 years తర్వాత మన హోండా వెహికల్స్ అనేది ఇవన్నీ చూస్తే. నాకైతే మాత్రం 48 చేంజ్ ఎంత వచ్చింది వెహికల్. దాని తర్వాత రోజు చెక్ చేసుకుంటే 50 చేంజ్ వచ్చింది. తర్వాత నార్మల్ ఇంకా సిటీలో నేను డ్రైవ్ చేస్తాను కాబట్టి, అంటే నేను మ్యాక్సిమం మార్నింగ్ టైం ర్యాపిడోకి వెళ్తాను కాబట్టి నాకు
48 ఇంతే వస్తుంది మైలేజ్ అయితే. 48కి అయితే తగ్గట్లేదు, అరౌండ్ 45 to 50 మధ్యలో వస్తుంది, అంటే ఇద్దరు పర్సన్స్ ర్యాపిడో చేస్తున్నప్పుడు. కాబట్టి నేను ఎప్పుడైనా ట్రై చేస్తా ఒకసారి లాంగ్ వెళ్తాకి, కుదిరితే ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం యాక్టివా మీద నేను ఒక మంచి లాంగ్ డ్రైవ్ అయితే చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 1 day 450 to 500 kilometers డ్రైవ్ చేసేటట్టు. కాకపోతే అప్పటి వరకు ఆ ఇంజన్ మంచిగా ఉంటుందో లేదో తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బోర్ అయ్యింది 1,20,000 తర్వాత. ఆ 1,20,000 తర్వాత నుంచి 60,000 తిరిగింది ఇప్పటికి. ఇప్పుడు ఇంకా 11 months ఉందంటే, ఇప్పుడు జనవరి అయిపోతుంది కాబట్టి ఇంకా ఫెబ్లోకి ఎంటర్ అవుతాము. ఫిబ్రవరి నుంచి మళ్ళీ డిసెంబర్, అంటే జనవరి రావాలంటే ఎట్లా లేదన్నా 11 months ఉంది. అంటే సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఈ సంక్రాంతికి అయితే వెళ్ళలేకపోయినా, కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే మ్యాండేటరీగా అయితే వెళ్తాను నేను. చూద్దాం, అప్పటి వరకు ఇంజన్ మంచిగా ఉంటే, లేదంటే ఇంజన్ మళ్ళీ బోర్ చేయించుకొని కానీ వెళ్తామైతే మాత్రం 101% ట్రై చేస్తాను నేను యాక్టివా మీద వెళ్తాకి. ఇంకా యాక్టివా అవ్వకపోతే ఇంకా తప్పదు, R15 లేదా ఎరాక్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి, లేదంటే అప్పటికి వేరే ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ మీద వెళ్ళిపోతా. సో వ్లాగ్ అయితే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అంటే ఇన్ఫర్మేషన్ లెక్క అనిపించిందా, లేదంటే బోర్ కొట్టిందా, ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కొంచెం వెళ్తున్నా అంతే, చూద్దాం అసలు ఎగ్జాస్ట్ సౌండ్ మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది R15 అని. ఎవరైతే ఎగ్జాస్ట్ని చేంజ్ చేస్తారో వాళ్ళ కోసమే ఈ సౌండ్ అయితే, అంటే ఇప్పుడు నేను ప్లే చేస్తున్న సౌండ్. ఎందుకంటే మనం R15 తీసినప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ లేకపోతే అట్లా కిక్కే రాదు నేనేం చెప్పాలంటే. రాయల్ ఎన్ఫీల్డ్ పాపం వస్తున్నాడు, ఓకే మనకు కూడా కొంచెం కంటెంట్ దొరుకుతుంది కదా. రాయల్ ఎన్ఫీల్డ్ తోటి అయితే భలే టైంపాస్ అవుతుంది నాకు, ఎందుకంటే అది ఉరకదు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఆడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు, నేను జస్ట్ పంపుతాను అంతే, అట్లా ఈజీగా అయిపోయింది. వితిన్ సెకండ్స్లో వెళ్తుంది, కంట్రోలింగ్ కూడా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది బండి. ఇప్పటికీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట, బ్రేకింగ్ పరంగా కానీ అన్నిటి పరంగా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు R15. అంటే లుక్స్ పరంగా మొత్తం, ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వేస్ట్ దీని గురించి. నాకు తెలిసి ఫస్ట్ మీకు ఈ వీడియో వస్తుంది, దీని తర్వాత మీకు యాక్టివా 6G రివ్యూ అయితే వస్తుంది. అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీడియో, అంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes అట్లా ఉంటుంది. ఇది మీకు ఒక అరౌండ్ 15 minutesలో చూస్తా, అంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత. కానీ తెలియదు నాకు కూడా ఎంతసేపు వస్తుందో, ఇప్పుడు ఎంతసేపు రికార్డ్ అయిందో కూడా తెలియదు. మీకు తెలుసు కదా మన GoPro బ్యాటరీ అప్పుడే ఆమ్ఫట్ అయిపోయిందని చెప్పి, ఎప్పుడు అయిపోతుందో దానికే తెలియదు, ఎప్పుడు సరిగ్గా వర్క్ చేస్తుందో దానికే తెలియదు. నేనైతే మాత్రం ఫుల్ సాటిస్ఫై ఉన్నా ఈ వెహికల్ తీసుకొని, ఎందుకంటే దీన్ని మనం ఒక స్పోర్ట్స్ బండిలో చూస్తే ఒక స్పోర్ట్స్ వెహికల్ మీకు చూస్తారు కదా ఎట్లా కనబడుతుంది, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ వెహికల్ కనబడుతుంది. ఒకవేళ నార్మల్ 155cc అంటే వేరే బండిలతో, అంటే ఇప్పుడు NS 200cc ఇది 155 అని చూస్తే కనుక చిన్న బండిలో కనబడుతుంది. కాకపోతే ఎక్కి తోలితేనే తెలుస్తుంది దీంట్లో ఉన్న దమ్ ఎట్లాంటిది అని చెప్పి. అవి చిన్నవని నేను చెప్పట్లే, అవి వేస్ట్ అని నేను చెప్పట్లే, ఆ ప్రైసింగ్ ఆ కేటగిరీలో అవి బెస్ట్.
ఈ ప్రైసింగ్ అంటే ఇప్పుడు NS200కి దీనికి చాలా తేడా ఉంటుంది ప్రైసింగ్ పరంగా. మీకు దీని ప్రైసింగ్లో NS200 ఇంకా తక్కువే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇది 2,50,000 2,20,000 ఎంత ఉంది, అది మీకు 2,10,000 2,08,000 ఆ రేంజ్లో వచ్చేస్తుంది మీకు NS200 ప్రైసింగ్ పరంగా అంటున్నాను నేను. ఆ ప్రైస్కి ఆ ఇంజన్ అంటే ఆ సీసీ బెస్టే, కాకపోతే అదే ప్రైస్కి మీకు 155cc వస్తుందంటే దానికి దీనికి తేడా ఉంటుంది లోపల ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్గా మీకు కనపడకపోయినా కూడా. వీకెండ్ రైడ్ అయితే వచ్చా బయటికి, ఆల్మోస్ట్ 1 hour అయితే నడిపాను నేను. ది బెస్ట్ కంఫర్ట్ అయితే నాకైతే అనిపించింది. అంటే కంఫర్ట్ పరంగా అయితే మాత్రం కొంచెం అలవాటు అవ్వాలి బ్రో వెహికల్. ఇది ఏం చెప్పాలంటే స్టార్టింగ్ అంత అలవాటు అవ్వదు మనకి, కొంచెం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది వెహికల్. ఎందుకంటే దీన్ని సిట్టింగ్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా వేరేలా ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు నార్మల్ మనకు ముందు నుంచి అలవాటు ఏ వెహికల్స్ అన్నా కూడా ఇలా కూర్చోవడం, కానీ ఇది మొత్తం బెండ్ అయి నడపాలి కాబట్టి కొంచెం స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉంటుంది, కానీ అలవాటు అయిన తర్వాత మజా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే తీసుకున్నామన్న దానికి వర్త్ అనిపిస్తుంది బ్రో. ఒక మాటలో చెప్పాలంటే R15 తీసుకొని అనవసరంగా తీసుకున్నాం అనేది అయితే ఉండదు. ఎందుకంటే మనం వెహికల్ నడిపే విధానం కానీ లేదంటే మిగతా అన్ని పరంగా కూడా మనకి వర్త్ అనిపిస్తుంది మనం R15 తీసుకున్నందుకు. మనకి ఎక్కడ ఎందుకు తీసుకున్నాము అనే ఫీల్ అయితే ఉండదు. తీసుకొని మంచి పని అయిందిరా బాబు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే వ్లాగ్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడితో ఈ వీకెండ్ రైడ్ వ్లాగ్ అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక కామెంట్, ఏదైనా మీకు నచ్చిన కామెంట్ కూడా చేయండి. అట్లనే ఏదైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి, నేను దానికి ఆన్సర్ అయితే 101% అయితే ఇస్తాను నేను రిప్లై దానికి, మీరు పెట్టే కామెంట్కి అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.